వెళ్ళేవాడు. ఆమె ఆ బాలుడిని చూసి ప్రేమతో ఆమె చేతులతో తినిపించేది. అలా ప్రతిరోజు ప్రొద్దుననే ఖర్మాబాయి ఇంటికి వచ్చి కిచిడి తినేవాడు. ఒక రోజు ఖర్మాబాయి కిచిడి చేస్తున్నప్పుడు ఒక సాధువు అక్కడికి వస్తాడు. ఆమె స్నానం చేయకుండా, ముఖం కడుకోకుండా, పళ్ళు కూడా తోముకోకుండా కిచిడి చేస్తూ జగన్నాథ 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 అని స్మరిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన కోపంతో, నువ్వు అశుభ్రంగా జగన్నాథుడికి ప్రసాదం వండుతున్నావు, ఇలా ఇంకొకసారి చేస్తే నీకు మర్యాద ఉండదు అని వెళ్ళిపోతాడు. తరువాత రోజు ఆమె స్నానం చేసి కిచిడి వండుతుంది. అని ఆ రోజు చాలా ఆలస్యం అయిపోతుంది. ఆలస్యం అయిపోయింది అని ఆమె ఎంతో బాధపడుతుంది. ఆ బాలుడు వచ్చి కిచిడి తింటున్నప్పుడు మందిరంలో కూడా మధ్యాహ్నం భోజనాలు మొదలు పెట్టారు. జగన్నాథుడి ముఖం మీద కిచిడి మెతుకులు ఉన్నా కూడా శుభ్రం చేసుకోకుండా పరిగెత్తుకుంటూ ఆలయానికి వెళ్లిపోతాడు. అక్కడ పూజారులు జగన్నాథుడి విగ్రహాన్ని మూతికి కిచిడి మెతుకులు ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు అందరికీ అర్థమవుతుంది, మన ప్రభువు అన్నం తినిపించే చెయ్యి చూస్తాడు కానీ ఆ చెయ్యి